టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మహిళ లేకుండా 5 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. ఇవాళ మీదికి చూడటానికి బీజేపీతో పోటీ పడుతున్నట్టు నటిస్తున్నటువంటి బీఆర్ఎస్ లోపాయికార్ ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్ లో అంత ప్రాముఖ్యత లేని అభ్యర్థిని బీజేపీ నిలబెట్టింది. మేము చాలాసార్లు చెప్పాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. మళ్ళీ చెప్తామని ఇవాళ కూడా వేరు కాదు. లోపాయికార్ ఒప్పందంలో ఉన్నారు కాబట్టే జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టినారు. తద్వారా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడానికి సహకారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో రుణం తీర్చుకునే పనిలో ఉంది బీజేపీ. దాని కారణంగానే ఇక్కడ అప్రధానిత క్యాండిడేట్ ని పెట్టినారు. గత చరిత్ర తీసుకుంటే 10 ఏళ్లలో దేశ చరిత్రలో కానీ దేశ పార్లమెంటు జరిగిన ప్రతి పరిణామంలో కేసీఆర్ యొక్క పాత్ర, బీఆర్ఎస్ పార్టీ ఎంపీల పాత్ర ఉంది. అధ్యక్ష ఎన్నిక మొదలుకొని ట్రిపుల్ తలాక్ బిల్లు వరకు ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఓటేసిన చరిత్ర మీది. ఇక చిన్న పిల్లని అడిగినా చెప్తాడు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా తెలియజేదలుచుకున్నాను, బీజేపీ బీఆర్ఎస్ కి ముసుకేసుకుని లోపాయికారిగా సహకారం చేస్తా ఉంది. అది బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి వేసినా రెండు ఒకటే. వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి ముందుకు వచ్చినటువంటి వాగ్దానాల్లో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చాం. మీరు ఒక్క మహిళకి మంత్రి పదవికి ఉన్న మహిళల్ని కించపరిస్తే మేము ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇచ్చాం. ఇలా 40 లక్షల రేషన్ కార్డులు మీరు 10 ఏళ్లు ఊరడించి ఒక్క రోజున కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని రేషన్ కార్డ్ అనేది బీద ప్రజల యొక్క జీవితాల్లో ఒక మెలుగైన దీపం అనేది మర్చిపోయి 10 ఏళ్లు పెండింగ్ లో పెడితే మేము వచ్చిన తర్వాత 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చే బీద ప్రజలను ఆదుకుంటా ఉన్నాం. దాని ద్వారానే నిత్యావసర సరుకులు గాని, సన్న బియ్యం గాని, చరిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం కూడా ఇవాళ బీద ప్రజలకు అందుతా ఉంది. మేము ఇచ్చిన రేషన్ కార్డుల వల్ల 1,20,00,000 మంది ఇలా రేషన్ కుటుంబాలు ఇలా రేషన్ కార్డు యొక్క లబ్ధి పొందుతా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో దాదాపు 40,000 ఇళ్లలో 200 లోపు యూనిట్లు కరెంటు కాలుతో ఉచితంగా 0 బిల్లు పొందుతా ఉన్నారు. అడుగున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీద ప్రజల యొక్క జీవితాలని మెరుగుపరిచే పనిలో ఉంది. మీరు 10 ఏళ్లు బీద ప్రజల గురించి ఒక్కరోజు కూడా ఆలోచించిన పాపాన పోలే. కార్పొరేట్ సెక్టర్తో కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే ఈయన ఇక్కడ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు ఎప్పుడు చేయాలో ఎక్కడో చేయాలో కూడా తెలియని స్థితిలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు, అసహనంగా మాట్లాడుతూ ఉన్నారు, సర్వం కోల్పోయిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ సెక్షన్ వాళ్ళ మీటింగ్ పెట్టి ఆ సెక్షన్ వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. మైనార్టీల మీటింగ్ పెట్టి మైనార్టీలు రెచ్చగొడతా ఉన్నారు. మహిళల మీటింగ్ పెట్టి మహిళలు రెచ్చగొడతా ఉన్నారు. అగ్రవర్ణాలు కొన్ని కులాలని మీటింగ్ పెట్టి వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు కోరుకునే పార్టీ. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే నేను రేవంత్ రెడ్డి గారు జరిగిన రోడ్ షోలో వేలాదిగా తరలి వచ్చి అపూర్వక స్వాగతం పలికినారు. వాళ్ళ యొక్క ఉత్సాహం, వారి యొక్క పలకరింపు చూస్తే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు మంచి మెజార్టీతో గెలుస్తారనేటువంటి నమ్మకం ఏర్పడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు
రైట్, ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే, వేరు వేరు కాదు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అన్ని ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తాయని చెప్పి కూడా మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. మహిళా బస్సు విషయంలో పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఎంతమంది వాడుకున్నారు? ఇప్పటికీ దాదాపు 1,35,00,000 మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ 2 నెలల్లో వాడుకున్నారంటే ఆ కార్యక్రమం ఎంత విజయవంతమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి. 135 కోట్లు, సారీ 135 కోట్లు, 135 కోట్ల మహిళలు. ఇవాళ చాలా మంది అబద్ధాలు ప్రచారం చేసి ఓటు దండుకునే ప్రయత్నం చేసిన వేళ కొన్ని విషయాలు మీరు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళండి, కొద్ది ఎక్క తక్కగానే దాదాపు 60 నుంచి 70% గృహాలు ఉచిత విద్యుత్తును రైట్, ఇక కొన్ని వర్గాలని రెచ్చగొట్టే విధంగా అటు వాళ్ళు మీటింగ్లు పెట్టి ఇది చేస్తున్నారని చెప్పి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తుందంటూ కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. జూబ్లీ హిల్స్ లో బీజేపీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టింది, దానితోడు బీఆర్ఎస్ ని గెలిపించే ప్రణాళిక వేస్తుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం చూస్తున్నాం. తెలంగాణను దోచుకుని అప్పులు కుప్పగా మార్చింది బీఆర్ఎస్ అని కూడా అసహనంతో అటు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కొన్ని వర్గాలతో ప్రధానంగా మీటింగ్ పెట్టి వారిని రెచ్చగొడుతున్నారు. కానీ నవీన్ యాదవ్ మంచి మెజారిటీతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుస్తారు అనే నమ్మకం మాకుందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రతి ఎన్నికల్లో రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రతి ఒక్కరి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అని చెప్పి ఎప్పటికే ఇచ్చిన హామీల్లో భాగంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే అమలు చేశామో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక మంది ఏ విధంగా రేషన్ కార్డును ఉపయోగించుకుంటున్నారో కూడా తెలియజేశారు మహేష్ కుమార్ గౌడ్.